గ్యారంటీగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలతో అవనండి ఒక విజనరీ నాయకుడిగా ఈ 2 సంవత్సరాల కాలంలో తను ఏం చేశాను ఏం చేయబోతున్నాను అని కూడా ప్రజల ముందుకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నాయకుడిని ఒకవైపు చూశాను. ఇంకొక వైపు ఇంకొక నాయకుడు అని నేను అన్నగానే ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు, ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి, సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం, పోలీసులను సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయడమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. ఇది నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది ఏదో అతన్ని విమర్శ చేయాలి అనే ఉద్దేశం కాదు. ప్రజలు కూడా గమనించాలి, మీలాంటి వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే రేపొద్దున్న భవిష్యత్ అనేది మనది, మన బిడ్డలది. కాబట్టి ఈ భవిష్యత్తు మనది, మన బిడ్డలది అయినప్పుడు ఎటువంటి నాయకులు మన చుట్టూ ఉన్నారు, ఎటువంటి నాయకులు మనం ప్రోత్సహిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. మీరందరూ అడగచ్చు, ఏంటి బయటికి రాకూడదా? ఎస్, రావచ్చు, ఎందుకు రాకూడదు? ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసాం. కానీ మేము నిరసన తెలియజేసినా, మేము ధర్నాలు చేసిన ఒక పర్పస్. కానీ ఈరోజు సూటిగా అడుగుతున్నా మీ ద్వారా, ప్రజల ద్వారా, ఆ గొడ్డలపాటి నాయకుడిని కూడా ఈరోజు ప్రజాస్వామ్యం బాధ్యతగా కంపల్సరీగా మీరు బాధ్యతాయుతమైన ఒక క్వశ్చన్ అడగండి, బాధ్యతాయుతమైన ఒక విమర్శ చేయండి. మేము ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ చెప్పడానికి. మీరు బాధ్యతాయుతమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది ఈరోజు. అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా, పోలీసులను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకా వలయాలను తయారు చేసి ఆ నేరస్తులను పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లియర్ కట్గా ఈరోజు ఇన్నిసార్లు బయటకు వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు రోడ్లు బ్లాక్ చేశారు, ఇంతమంది ప్రాణాలు, 3 ప్రాణాలు బలి తీసుకున్నారు, చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా పబ్లిక్కి ఉపయోగపడే ఒక్క విషయమైనా జరిగిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందా? ఏం జరిగింది? ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఈరోజు ఒక గొడ్డలిపాటి నాయకుడికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి. అటువంటివి ఏమీ లేకుండా ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి కూడా చాలా సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు మరుపు అన్నది. కానీ మరుపు కాదు, మేము ప్రజలకి